23 ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్ సమయంలో అత్యధిక పక్షి జాతులను నమోదు చేసిన రాష్ట్రం ఏది? గుజరాత్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ సి, పశ్చిమ బెంగాల్. గ్రేట్ బ్యాక్యార్డ్ బర్డ్ కౌంట్ జీబీబీసీ అనేది పక్షి పరిశీలకులు జాతులను లెక్కించే ఒక ప్రధాన ప్రపంచ పక్షుల ప్రదర్శన కార్యక్రమం. వరుసగా 3వ సంవత్సరం పక్షి జాతుల నమోదులో బెంగాల్ భారతదేశానికి నాయకత్వం వహించింది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 14 నుండి 17, 2025 వరకు జరిగింది. భారతదేశం 1068 జాతులను నమోదు చేసింది. బెంగాల్ 543 జాతులను నమోదు చేసింది. దాని గొప్ప పక్షి వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఐబిస్ బిల్ మరియు కామన్ స్టార్లింగ్ వంటి అరుదైన జాతులు కనిపించాయి. సెకండ్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన పార్కిన్సన్స్ వ్యాధి పీడీ ఏ రకమైన రుగ్మత? న్యూరోడీజెనరేటివ్, కార్డియోవాస్కులర్, ఆటోఇమ్యూన్, జీవక్రియ. ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యూరోడీజెనరేటివ్. పార్కిన్సన్స్ వ్యాధి పురోగతిలో కొలెస్ట్రాల్ మెటాబోలైట్ అయిన 24 హైడ్రాక్సీ కొలెస్ట్రాల్ 24 OHC ఒక కీలక కారకంగా ఒక అధ్యయనం గుర్తించింది. పార్కిన్సన్స్ వ్యాధి పీడీ అనేది కదలికను ప్రభావితం చేసే ప్రగతిశీల న్యూరోడీజెనరేటివ్ డిజార్డర్. ఇది నాడీ కణాలను బలహీనపరుస్తుంది మరియు దెబ్బతీస్తుంది. దీని వలన వణుకు, దృఢత్వం మరియు సమతుల్య సమస్యలకు దారితీస్తుంది. ఇది తీవ్రమవుతున్నప్పుడు రోగులు నడవడం, మాట్లాడటం మరియు రోజువారీ పనులతో ఇబ్బంది పడతారు. ఈ వ్యాధి ప్రధానంగా డోపమైన్ ఉత్పత్తి చేసే మెదడు ప్రాంతమైన సబ్స్టాంటియా నిగ్రాను ప్రభావితం చేస్తుంది. థర్డ్ క్వశ్చన్, చైనా తర్వాత పైలట్ల కోసం ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ ఈపీఎల్ను ప్రారంభించిన ప్రపంచంలోనే రెండవ దేశం ఏది? చైనా తర్వాత ఫ్రాన్స్, రష్యా, భారతదేశం, ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆప్షన్ సి, భారతదేశం. చైనా తర్వాత పైలట్ల కోసం ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ ఈపీఎల్ను ప్రారంభించిన రెండవ దేశంగా భారతదేశం నిలిచింది. కేంద్ర పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఫిబ్రవరి 20, 2025న న్యూఢిల్లీలోని ఉడాన్ భవన్లో ఈపీఎల్ను ప్రారంభించారు. ఈపీఎల్ డిజిటల్ ఇండియా చొరవలో భాగం మరియు వ్యాపారాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఇప్పటికే ఉన్న స్మార్ట్ కార్డును ఈజీసీఏ మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయగల డిజిటల్ లైసెన్స్తో భర్తీ చేస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, వార్తల్లో కనిపించే మణికరణ్ తీర్థయాత్రా స్థలం ఏ రాష్ట్రంలో ఉంది? పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి, హిమాచల్ ప్రదేశ్. వేడి నీటి స్నానాల సౌకర్యం కోసం మణికరణ్ నుండి కసోల్కు నీటిని బదిలీ చేయాలనే ప్రతిపాదన స్థానిక వ్యతిరేకతను రేకెత్తించింది. మణికరణ్ హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న పట్టణం. దాని వేడి నీటి బుగ్గలు మరియు మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. ఇది పార్వతీ నది వెంబడి పార్వతీ లోయలో 1829 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ పట్టణం వైద్యం చేసే లక్షణాలను కలిగి ఉందని నమ్ముతున్న సహజ వేడి నీటి బుగ్గలకు ప్రసిద్ధి చెందింది. ఈ నీరు రేడియో ధార్మికత కలిగి ఉంటుందని మరియు రుమాటిజంకు ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు. మణికరణ్ హిందువులు మరియు సిక్కులకు ఒక ప్రధాన తీర్థయాత్ర స్థలం. శివాలయం, మణికరణ్ సాహిబ్ గురుద్వారా మరియు రామాలయం ఉన్నాయి. ఫిఫ్త్ క్వశ్చన్, 34వ ఐటీటీఎఫ్ ఏటీటీయూ ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంటుకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇండోనేషియా, చైనా, భారతదేశం, మలేషియా. ఆన్సర్ ఆప్షన్ బి, చైనా. 34వ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ఐటీటీఎఫ్ ఆసియన్ టేబుల్ టెన్నిస్ యూనియన్ ఆసియన్ కప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఫిబ్రవరి 19, 23, 2025 వరకు చైనాలోని షెంజన్లోని
షెంజన్ యూనివర్సియేట్ స్పోర్ట్స్ సెంటర్లో జరుగుతుంది. వివిధ దేశాల నుండి అథ్లెట్లు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారు. భారత పురుషుల జట్టుకు అనుభవజ్ఞుడైన ఆటగాడు శరత్ కమల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ యొక్క మస్కట్ పెంగ్ పెంగ్. ఇది షెంజన్ యొక్క మారుపేరు పెంగ్చింగ్ పేరు మీద పెట్టబడింది.